మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే ఈసారి అసెంబ్లీలో చాలా కీలక ఆర్డినెన్స్లు రాబోతున్నాయి. పంచాయతీరాజ్ కానీ మున్సిపల్ చట్ట సవరణలు చాలా ఇలా కీలక బిల్లులు ప్రవేశపెడతామని చెప్తున్నారు. సరే, మేము ప్రజా సమస్యలు బయట వినిపిస్తున్నాం కదా అని వాళ్ళు చెప్తున్నారు, ప్రతిపక్ష హోదా రాకపోతే రామని. కానీ చట్టసభల్లో వినిపించేందుకు బయట వినిపించేందుకు తేడా లేదా? ప్రజాగాలో వినిపించకపోతే ఎవరికి నష్టం జరుగుతున్నట్టు? నమస్తే అండి. నమస్తే. ఛానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ యొక్క లక్ష్యము ఏముంటుంది? ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావటం, ప్రజలకి అవసరమైనటువంటి చట్టాలను చేయటం, మంచి పాలన అందించటం. అధికారం ఇచ్చినప్పుడు ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అధికారం రానప్పుడు ఆయా చట్టసభల్లో వాళ్ళకున్నటువంటి ప్రాతినిధ్యానికి అనుగుణంగా ప్రజా సమస్యల మీద మాట్లాడటము, ఈ జరిగేటువంటి చట్టాల విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేయటం, ఇవన్నీ కూడా అసెంబ్లీలోనూ అదేవిధంగా లోక్సభలోనూ వాళ్ళ యొక్క బాధ్యత నిర్వర్తించేటటువంటి పాత్ర రాజకీయ పార్టీలు చేయాలి. ఈ రోజున ప్రజలు ఆయా రాజకీయ పార్టీలకి ఎన్నికల సమయంలో బాధ్యతలను అప్పచెప్తారు. ఆ బాధ్యత ఏమిటి? 164 సీట్లు ఇచ్చారు కూటమికి, 163 మంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని ఎన్నుకున్నారు. మరి ఇప్పుడు 10% సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఉంటుంది అనేటువంటిది ఒక సంప్రదాయం కొనసాగుతుంది. అది లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లు ఇవ్వటం ద్వారాగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24 వరకు వాళ్ళకి 151 నుంచి 175 పోవాలనుకుంటే వాళ్ళ పాలనని ప్రజలు తిరస్కరించి, మీరు పరిపాలించడానికి అర్హత లేదు కాబట్టి మీరు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా అర్హత లేదు అనేటువంటి తీర్పుని ప్రజలు ఇచ్చారు. ఈ రోజున రమేష్ గారు ఏమంటారు? మాకు చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి సమయం ఇవ్వండి, అసెంబ్లీలో ఆ హోదా ఇవ్వండి మాకు. ఆ విధమైనటువంటి ఇది ప్రత్యేక హోదానా ఆయనకు ప్రత్యేకంగా ఇవ్వటానికి? ఆయన 163 మంది ఎన్నుకున్నారు చంద్రబాబు నాయుడిని. మీకు 10 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలు. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు తరహాలో సమయము, చంద్రబాబు నాయుడు తరహాలో మాకు ప్రతిపక్ష హోదా, ఇవన్నీ కావాలి. చంద్రబాబు నాయుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడాలి. ఇవన్నీ కూడా గొంతెమ్మ కోరికలు కోరేటువంటి ప్రయత్నం చేయటము, దాన్ని సాకుగా చూపించి ప్రజలు అప్పచెప్పినటువంటి బాధ్యతని విస్మరించడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదం. ఈ రోజున అనేక సమస్యలను బయట ప్రస్తావన చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ప్రభుత్వము ఎక్కడైతే చట్టాలు చేసేటువంటి శాసనసభలో అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైనా తప్పులుంటే అక్కడ ప్రజల తరపున మాట్లాడి ఆ తప్పుల్ని ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడతాను అని. మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడడానికి అసెంబ్లీలో అయితే ఎవరు కదా? అలా అయితే సాధ్యం కాదు. ఇప్పుడు రమేష్ గారికి చెప్పినట్ట, రమేష్ గారికి ఉన్నటువంటి అవగాహన అయితే ఆయనకి ఉండాలిగా, జగన్మోహన్ రెడ్డికి అయితే ఉండాలి కదా. ఇక్కడ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినట్టు సమయం ఎవరు? అక్కడ మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అంతమంది ఎమ్మెల్యేలకి ఎంత సమయం కేటాయించాలో అందుకు అనుగుణంగా మాత్రమే మీకు సమయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ సమయానికి అనుగుణంగా మీరు మాట్లాడండి. కానీ ఒక శాసనసభలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ మీరు చెప్పారు ఇందాక, 3 పార్టీలు అధికార పక్షం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఒక్కటే కదా, ఇంకా అసెంబ్లీలో ఉన్నది ఇంక వేరే వాళ్లే లేరు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సరే ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడి యొక్క అభిప్రాయాన్ని కూడా శాసనసభ స్పీకరు అనివార్యంగా తీసుకోవాలి. లేదు అసలు ప్రతిపక్షం యొక్క పాత్రే లేకుండా, అసలు వీళ్ళకి సమయం ఇవ్వకుండా వీళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారనుకోండి, మీరు ఎలాగో నిరసన తెలియజేసేటువంటి హక్కు, అధికారం శాసనసభలో మీకు ఉంటుంది. అదే విధంగా మీరు ఇప్పుడు ఏవైతే ప్రజా సమస్యల యూరియా కొరత అంటున్నారు, అదే విధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటున్నారు, ఇలాంటి అంశాలన్నింటినీ వీటి మీద చర్చ జరగాలి, ఇది ప్రజలకు నష్టం అనేటువంటి అంశాల మీద మీరు చర్చకు పట్టుబట్టండి. ఒకవేళ వాళ్ళు చర్చకు పట్టకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రీతిలో గైనా ప్రభుత్వం కానీ వెళ్ళేటువంటి పరిస్థితి ఉందనుకోండి, మిమ్మల్ని ఒకవేళ మీరు బాయ్కాట్ చేయొచ్చు, లేదంటే సస్పెండ్ చేశారనుకోండి, అప్పుడు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి, అప్పుడు వచ్చి అసెంబ్లీ బయట
అన్ని మీడియాలు ఉంటాయి హాయిగా, అన్ని మీడియాలు ఏర్పాటు చేసి ఉంటారు, మీరేం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టక్కర్లా, అవును. అక్కడ మాట్లాడొచ్చు. మిమ్మల్ని ఏదైనా సస్పెండ్ చేసిన తర్వాత మీరు మాట్లాడచ్చు, మీరు మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేదానికి అవకాశం ఉంటుంది. Right. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి ఇప్పుడు మీడియాలో మీరు ఒక ప్రైమ్ నైన్ తరపున మీరు అనేకమైనటువంటి అంశాలను లేవనెత్తున్నారు యాజ్ ఏ మీడియా. లేదు అని అంటే నాలాగా ప్రజాస్వామ్యవాదులుగా ఇంకొకళ్ళుగా ఏవైనా అంశాల మీద ప్రభుత్వమైన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొచ్చు, మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మన ఎవరికి కూడా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడేటువంటి అవకాశం ప్రజలు ఇవ్వలేదు కదా. మరి అలాంటి అవకాశం ఇచ్చింది ఎవరికి ఇచ్చారు? ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి 10 సీట్లు ఇచ్చారు. అంతకుముందు మీకు 150 ముఖ్యమంత్రి ఇచ్చారు. మీరు ఇచ్చినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకోలేదు, దాన్ని నిలబెట్టుకోలేదు. ఖచ్చితంగా కృష్ణాంజలి గారు వస్తాను. పొందలేనటువంటి పరిస్థితి వచ్చింది. మీకు ప్రజాభిప్రాయం వ్యతిరేకం వచ్చింది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గిన దీన్ని తిరస్కరించి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళేటువంటి ప్రయత్నం గిన చెయ్యకపోతే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి నుంచి ఏం చేశారు? ప్రతిపక్ష హోదా లేనటువంటి పాత్రకు పడేశారు. ఇప్పుడు ఈ 11 సీట్లు కూడా భవిష్యత్తులో ఉండేదానికి అవకాశం ఉండకపోవచ్చు ప్రజల కోణంలో. ఇది ఆలోచించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైట్ రమేష్ గారు, ఇప్పుడు ప్రజల పన్నుల మీద నడుస్తున్న అసెంబ్లీ, దాన్ని బహిష్కరించాల్సిన అవసరం అసలు ఏముంటుంది? ఇప్పుడు ఎవరు చెప్పినా చెప్పేది అదే. నిజంగా మీకు సమయం ఇవ్వలేదు, అక్కడ ప్రొసీడింగ్స్ పెట్టి సమయం ఇస్తారు. లేదు సమస్య పెద్దది, అక్కడ ఏ బిల్లుకి సంబంధించి ఒక పెద్ద సమస్య, ప్రజల సమస్యకు సంబంధించి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి అని అడిగే రైట్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారి గొంతు నొక్కడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ ఉన్న ఆ రోజున ఉన్న 113 మంది ఎమ్మెల్యేలు కానీ వ్యవహరించిన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అటువంటి నేచర్ తోటి ఉన్న వ్యక్తి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో సమయం ఇస్తారని చెప్పి ఎలా అనుకుంటాం సార్? అలా కాదు రమేష్ గారు, మీరు ఎంతసేపు చెప్పిన అది చెప్తారు సరే. అప్పుడు గొంతు నొక్కారు కాబట్టి ప్రజలు